ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రెడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో మీరే చెప్పేశారు కాబట్టి, పరాభవనామ సంవత్సరం వస్తోంది. పేరు పరాభవం అంటే ఎంతో కొంత అవమానాలను ఉంటాయని సూచిస్తోంది నామం కాబట్టి, మన తెలుగు పేర్లు ఆషామాషిగా పెట్టరు, ఏదో వేగ్గా పేర్లు పెట్టడం లాంటిది ఉండదు. డెఫినెట్ గా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఇంత భయంగా ఉంది. ఎలా ఉండబోతోంది పరాభవనామ సంవత్సరం ఒక్కసారి? అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భవ్యా తస్మతిష్టార్థ సిద్ధి. ఈ పరాభవనామ సంవత్సరం అని చెప్పేది చూసారంటే 19th of March మార్నింగ్ 6:55కి స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ పరాభవనామ సంవత్సరంలో ఇంపార్టెంట్ గ్రహం అని చెప్పేది గురువు. ఆ గురువు చూసారంటే జూన్ మంత్ మనకి కర్కాటక రాశిలో సంక్రమించడం అనేది జరుగుతుంది. ఈజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 4-5 నెలలు అక్కడ ఉంటారు. అగైన్ ఈ గోస్ టు సింహరాశి. అంటే అక్టోబర్ నవంబర్లో ఈ గోస్ టు సింహరాశి. ఇంకొకటి, ఈ పరాభవనామ సంవత్సరం పేరుకి మాత్రమే హ్యూమిలియేషన్ ఇలాంటి విషయాలన్నీ మనకు కనపడుతుంది. బట్ రియాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ శని మరియు గురు త్రికోణంలో మ్యాచ్ అయ్యి గురు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రం క్రాస్ అయ్యేటప్పుడు మహనీయులు అవతరించే ఒక స్థానం అనేది ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో జరుగుతుంది. అద్భుతం. రియాలిటీ ఇస్ దట్ యాక్చువల్లీ ఏంటంటే, కాంచి మహాపెరియవ లాగా, రామానుజుల్ లాగా, ఇప్పుడున్న తితండి చిన్నజీయ స్వామి లాగా, చాలా పెద్ద పెద్ద మహనీయులు అవతరించే ఒక భూమిగా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా, తమిళనాడులో, సౌత్ ఇండియాలో ఇలాంటి విషయం అనేది జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రిడిక్షన్. అద్భుతమైనటువంటి విషయం అండి. ఆనందం పట్టలేనటువంటి పరిస్థితి. రియాలిటీ అంతే. ఎందుకంటే శని గురు కాంబినేషన్ ఇస్ అమేజింగ్ కాంబినేషన్. త్రికోణంలో ఇలాంటి కనెక్ట్. ఇంకోటి చూసారంటే, ఈ ఇయర్ వచ్చే 4 ముఖ్యమైన గ్రహాలు. శని ట్రావెల్స్ ఇన్ హిస్ ఓన్ నక్షత్రము, గురు ట్రావెల్స్ ఇన్ శని నక్షత్రము, రాహు కంజంక్షన్ విత్ సోమ్ సద్విష నక్షత్రము, అదేలాగా కేతు మఖా నక్షత్రంలో నక్షత్రం అనేది చాలా పెద్ద విషయాలు జరుగుతుంది. ఇంకొకటి, బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా, మనం ఎక్కడి నుంచి పుట్టామో, ఎక్కడి నుంచి మనం పెరుగుతున్నామో, మన ధర్మం ఏంటో, అలాంటి విషయాలు మళ్ళీ వీఆర్ గోయింగ్ టు రీక్రియేట్ ఎనీథింగ్. ఇంతకు ముందు కరోనా పీరియడ్లో చూసాను అందరూ శానిటైజర్ వేసుకొని వీఆర్ డూయింగ్. బట్ యాక్చువల్లీ దానికి ముందరే అపోపస్పస్య అని స్టార్ట్ చేసేటప్పుడు ఒక విషయం వి విల్ టెల్. మన పూజ స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ ప్రేక్షకులు తెలుసు. అలాంటి విషయాలు మళ్ళీ జరగబోతుంది. ఆ గురువు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో వస్తాడో, ఇన్ జనరల్ ఇప్పుడు ఏళ్ళనాట్ల శనిలో అష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి విషయాల్లో చాలా కష్టపడుతున్న చాలా రాశులకి ఒక ఓపెనింగ్ అనేది దొరుకుతుంది. మేషరాశి ఎలా ఉండబోతోంది ఈ పరాభవనామ సంవత్సరం నుంచి కూడా? మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉగాది పంచాంగ శ్రవణం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో మొదలవుతోంది కాబట్టి కొత్త సంవత్సరం మేషరాశి వారికి ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వాళ్ళకి స్పెసిఫిక్గా మీ ఇంట్లో ఉన్న అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేషరాశిలో పుట్టిన ఎవరైనా సరే ఫస్ట్ విషయం, ఇప్పుడు ప్లేస్ చేంజ్ అవుతుంది, ఇల్లు మారడం అనేది జరుగుతుంది, కంట్రీ మారడం అనేది జరుగుతుంది, స్టేట్ మారడం అనేది జరుగుతుంది, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రాప్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ జూన్ తర్వాత గ్యారంటీగా ఒక ఇల్లు కొనడం, ఒక బ్యాంక్లో కొత్త ఓడి అకౌంట్ స్టార్ట్ చేయడం, లేదంటే కొత్త బిజినెస్ లోన్ ఒకటి అప్లై చేయడం, కొత్త స్కూల్ స్టార్ట్ చేయడం, కొంతమంది స్కూల్ పక్కన ఇల్లు కొనడం, ఇలాంటి విషయాలు అన్నీ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చి మీరు లోపల
ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం. అదేలా చూసారంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా విషయాలు రావడం, గవర్నమెంట్ సబ్సిడీస్ మీకు యూజ్ అవ్వడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. చాలా మందికి ఇల్లు కొనేది అనేది ఒక కలగా ఉంది. ఆ ఇల్లు గ్యారంటీగా ఈ ఇయర్ మీకు అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగర్. ఇంకొకటి, ఏ ఒక విషయంలోనో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లాగా మీ మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళు. అది తప్పని తెలియదు, బట్ స్టిల్ యూ విల్ డూ. మనకు తెలియదు, అందుకని అలాంటి విషయాల్లో ఒక బ్రేక్, హోల్డ్, హార్ట్ బ్రేక్ అని ఒకటి ఉంటుంది. ఆ హార్ట్ బ్రేక్ అనేది ఇప్పుడు జరుగుతుంది. హార్ట్ బ్రేక్ అంటే హార్ట్ బ్రేక్ కాదు, హార్డ్ బ్రేక్. హార్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాప్ చేయాలి, మనం థింక్ చేయాలి అన్నట్టుగా ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొకటి, ఎక్కడో ఉన్న మీ ఫ్యామిలీ ఇప్పుడు అంతా సెట్ అవ్వడం, ఇంకా అందరూ ఒకే చోట రావడం అనేది, ఐక్యమత్యం అనేది గ్యారంటీగా జరగడం అనేది మేషరాశి వాళ్ళకి జరుగుతుంది. దాంట్లో చాలా మందికి డబ్బు పరంగా ఉన్న సమస్యలు 85% క్లియర్ అవుతుంది. లోన్ దొరుకుతుంది ఫస్ట్ విషయం. దాని తర్వాత మీ లైఫ్లో పెద్ద విషయం స్టార్ట్అప్. ఇంకొకటి, స్టార్ట్అప్ మీరే చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇదంతా పెద్ద విషయంగా మనం తీసుకోవచ్చు. బట్ మెయిన్గా చూసుకోవాల్సింది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి హెల్త్లో మెయిన్గా కొలెస్ట్రాల్ లాగా విషయం, అప్పర్ చెస్ట్, అప్పర్ బ్రెస్ట్ కాస్త జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రసక్తిలో మీరు ఉన్నారు. మెయిన్గా మీ యొక్క ఇంట్లో ఎల్డర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, మెయిన్గా అమ్మగారు, నాన్నమ్మ గారు, అమ్మమ్మ గారు, ఎల్డర్ లేడీస్ ఇన్ ఎనీ ఫామ్, పెద్దమ్మ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పరాభవనామ సంవత్సరంలో మొత్తం ఇయర్ అంతా జూన్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్స్ టిల్ అక్టోబర్ దాకా ఉంది. అప్పటిదాకా చూసుకోవాలి. మీ బాబు పరమైన ప్రాబ్లం, లేదంటే పిల్లలు లేకుండా కష్టపడే ఒక ప్రసక్తిలో మెయిన్గా మీకు ఆఫ్టర్ అక్టోబర్ గ్యారంటీగా బాబు పుట్టడం. సెప్టెంబర్లో కూడా కొంతమందికి జరగడానికి ఛాన్స్ ఉంది. బికాస్ గురువు వచ్చే 2 months ముందరే రిజల్ట్ కనపడదు. సో ఇన్ దాట్ వే గ్యారంటీగా మీకు బాబు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అక్టోబర్ తర్వాత చూసారంటే ఈ అప్పులు చాలా కట్ అవ్వడం, అంటే ఒక 60-70% అప్పులు క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంది. అదేలాగా వంశ వారసత్వంగా కొన్ని ల్యాండ్, కొన్ని బిజినెస్, ఓపెన్గా చెప్పాలంటే కొన్ని గుడి కూడా మీకు రావడానికి, మీ చేతి మీదుగా కుంభాభిషేకం చేయడానికి ఒక ప్రసక్తి అనేది గురువు కేతు కాంబినేషన్లో అక్టోబర్ తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి చాలా మందికి రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీకు యాజ్ ఎ హోల్ కాలు, పాదం, ఇది వంటి మెయిన్గా బాత్రూమ్ వెళ్ళేటప్పుడు స్లిపరీ జోన్స్ అని చెప్తాం, జారిపోవడం, అలాంటి విషయం వల్ల మోకాళ్ళు, అలాంటి యాంకిల్, టెన్నిస్ ఎల్బో, ఈ విషయాలన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మేషరాశిలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏంటంటే ఈ టైం పీరియడ్లో గ్యారంటీగా మీకు పెద్దగా ఒక గౌరవం రావడానికి ఛాన్స్ ఉంది. అది ఈ లైఫ్లో చాలా మందికి పెళ్ళి అవ్వలేదంట కూడా మీకు నచ్చిన అమ్మాయి చాలా మంచి గౌరవంగా ఉండే ఒక ఫ్యామిలీ నుంచి వస్తారు. దట్ హ్యాపెన్స్ ఇన్ సెప్టెంబర్ తర్వాత మీకు జరగడానికి ఛాన్సెస్ ఉంది. దాంట్లో మెయిన్గా మీరు చూసారంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఇప్పటిదాకా లేని ఒక పెద్ద గ్రోత్ అనేది ఇప్పుడు చూస్తారు. మనశ్శాంతి పరంగా చాలా డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. అన్నీ ఉంది, కానీ ఎప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, లోవర్ బ్యాక్ L4, L5లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దాంట్లోంచి పరిష్కారం వస్తుంది. ఈ కేతు గ్రహం అనేది బేసిక్గా ఈ ఫైబ్రాయిడ్ సిస్ట్ లాంటి విషయం, మీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయ్యి మీకు బాబు లేదంటే పాప పుడతారు. చాలా మందికి మదర్ సైడ్ నుంచి ఒక పెద్ద సపోర్ట్ వచ్చి అక్టోబర్ తర్వాత రావడం, ఇది అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్పెసిఫిక్గా జరుగుతుంది. భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 100% అమేజింగ్ కార్ కొంటారు, అమేజింగ్ ఇల్లు మీకు అవడానికి, లోపల పాష్గా లగ్జరీగా మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందరూ మీతో ఫ్రెండ్స్గా కలిసిమెలిసి చాలా క్లోజ్గా మారడం అనేది మీరు చూస్తారు. ఎప్పుడూ లేని ఒక గౌరవం మీ చుట్టాలే ఇస్తారు. మీ రిలేటివ్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఎప్పుడూ లేని గౌరవం అంట. అలాగా మీకు దొరకడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ హై. ఇన్ఫాక్ట్ చాలా మందికి లేడీస్ కి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. చాలా మంది భరణి నక్షత్రంలో పుట్టిన లేడీస్ కి వెయిట్ లాస్ అవుతారు. గురుస్థానం ఉచ్చమయ్యి సెప్టెంబర్ తర్వాత కాపర్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవుతారు. అప్పటిదాకా వెయిట్ గెయిన్ లో ఉంటారు. తర్వాత మీకు ఆటోమేటిక్ గా హెల్త్ లో ఉన్న ప్రాబ్లమ్స్, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకని మీ హెల్త్ సెటరేట్ అయిపోతుంది. చాలా కష్టం నుంచి మీరు భరణి నక్షత్రం వాళ్ళు బయటకు వస్తారు. చాలా ముఖ్యమైన నక్షత్రంలో కృతికా నక్షత్రం. 85% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ నీట్ క్లియర్డ్, అంటే మెడిసిన్ సీట్ దొరకడానికి మీ పిల్లలు. చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్, యూ కెన్ రైట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఈవెన్ సివిల్ సర్వీస్ కానీ, ఇక్కడ ఏపీఎస్సీ కానీ ఏదైనా సరే, ఆ గవర్నమెంట్ జాబ్స్ దొరకడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగర్. అదేలాగా మీ నాన్నగారి యొక్క వంశంలో ఉన్న ఏదైనా ప్రాపర్టీ రావాలన్నా కూడా ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది. ఏ కేసు ఉన్నా సరే వచ్చే అక్టోబర్, నవంబర్లో అది క్లియర్ అయిపోతుంది. సో మోర్ ఆర్ లెస్ మేషరాశి వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్. మెయిన్గా నేను చెప్పేది సంతోషపరంగా మనం చూసాము, యువర్ మెంటల్ హ్యాపీనెస్, మెంటల్ కండిషన్,
దానిలో ఉన్న ఫ్యామిలీ కుటుంబ పరంగా ఉన్న సంతోషం మనం చూసామంటే ఆల్మోస్ట్ 95% బాగుంది. ఆర్థికంగా కమర్షియల్గా మనం చూసారంటే 90% చాలా బాగుందని చెప్పొచ్చు. యాజ్ అ హోల్ మేషరాశిలో పుట్టిన వాళ్ళు మెయిన్గా నేను చెప్పేది ఎప్పుడైతే శనివారం రోజు మీరు కుదురుతుంది అంటే ఉపవాసం చేయడం చాలా మంచి విషయాలు జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా అంతా కుదిరితే ఇఫ్ యూఆర్ నాట్ క్యారీయింగ్ ఎ బేబీ ఆర్ ఇంట్లో బ్లడ్ షుగర్ లాంటి విషయాలు లేదు అన్నప్పుడు మీరు చేయొచ్చు. ఒకవేళ అలా ఉంది అంటే మార్నింగ్ పూట మాత్రం స్కిప్ చేయొచ్చు. ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవడం మనకి పెద్ద విషయం. ఎందుకంటే అష్టమ స్థానము వ్యయస్థానము ఉంటే చాలా చెడు గ్రహాలు అక్కడ ప్లేస్ అయినప్పుడు, నీచ గ్రహం అని చెప్పేది శని, అది అష్టమంలో ఉన్నా సరే, ఏళ్లనాటి శని స్టార్ట్ అయిన వ్యయస్థానంలో ఉన్నా సరే, ఇలాంటి గ్రహం యొక్క హింస మనకు జరగకూడదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉపవాసం చేసేటప్పుడు అష్టమ స్థానం 0 అవుతుంది. అంటే -*- అన్నట్టుగా ఇలాంటి ఒక విషయం మీకు జరుగుతుంది. సో డెఫినెట్లీ మేషరాశిలో పుట్టిన వాళ్ళు శనివారం రోజు ఆంజనేయుడిని దర్శనం చేయడం అనేది చాలా మంచి ఛాన్సెస్ ఉంటుంది. ఉపవాసం చేస్తే డబుల్ ద లాభం. అంత మంచి విషయాలు మీకు జరుగుతుంది ఈ పరాభవన. అద్భుతం. ఎల్నాట్స్ అని అని భయపడాల్సిన అవసరం లేదు. ఏమి అవ్వదు. 80% ఆఫ్ ద పీపుల్ ఏళ్లనాటి శనిలోనే పెళ్ళి అవుతుంది. 80% ఆఫ్ ద పీపుల్ ఏళ్లనాటి శని వచ్చినప్పుడు ఇల్లు కొంటారు. అంటే ఇప్పుడు మీరు ఈఎంఐ తీసుకోకుండా ఎవరు ఇల్లు ఇస్తారు? అప్పు లేకుండా. అప్పులు మిమ్మల్ని కమిట్ చేసే అలాంటి మైండ్ సెట్ ఇచ్చేది శని. సెటిల్ చేసేస్తాడు ఇంకా. దట్స్ అ బేస్ కదా. ఇప్పుడు మీరు ఈఎంఐ కడతారు, 7.5 క్లోజ్ అయ్యే లోపల మీకు ఈఎంఐ క్లోజ్ చేస్తారు. అంటే అప్పులు క్లోజ్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్లీ మీరు ఒక మంచి పొజిషన్ లో ఫ్యామిలీలో సెట్ అవుతారు. ఏంటి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెడతారు, ఎక్స్ట్రా బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నైట్ టైం ట్రావెల్ అంతా కాస్త చూసుకోవాలి ఈ టైం పీరియడ్ లో. దట్స్ ఇట్. ఖచ్చితంగా ఈ ఇయర్ బాగుంటుంది అనేది ఒక మంచి హోప్ ఇచ్చారు మేషరాశి వాళ్ళకి. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్ మేషరాశి వాళ్ళకి. చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ హరీష్ గారు. నమస్తే.